హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. ఈ డిజైన్ ప్రిపేర్ చేయడానికి నేను ఎలా కుట్టాను ఏంటి అనేది ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసైతే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను వచ్చేసి ఫస్ట్ డిజైన్ ఏం కుడుతున్నానంటే లీఫ్ డిజైన్ వచ్చేలా నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ లీఫ్ డిజైన్ కోసం నేను 3x3 శారీలో కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని ఇలా పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ. ఈ శారీలో నేను కాంట్రాస్ట్ కలర్ తీసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్నాక బ్యాక్ నెక్లో నేను డిజైన్ ఏదైతే అనుకున్నానో రౌండ్ నెక్ కానీ అనుకున్నాను. రౌండ్ నెక్ లాగే డిజైన్ని కట్ చేసుకొని దానికి వచ్చేసి మన శారీలో క్లాత్ తీసుకొని అటాచ్ అయితే చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను క్యాన్వాస్ అనేది వేసుకున్నాను. ఈ క్యాన్వాస్ వేసుకోవడం వల్ల ఏంటంటే నేను మీకు ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పాను, పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట అది వేసుకోవడం వల్ల. అది అటాచ్ చేసుకున్నాక మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ లీవ్స్ డిజైన్ అనేది నేను ఇలా మొత్తం ఒక సైడ్కి మాత్రం వచ్చే విధంగా చూసుకొని అటాచ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకున్నాక వేస్ట్ క్లాత్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సేమ్ ఇలాగే సెకండ్ వైపు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను బ్యాక్ ఓపెన్ పెట్టాను, అందుకనేసి 2 నెక్ డిజైన్స్ అనేది వచ్చాయన్నమాట. ఓపెన్ డిజైన్కి నేను రౌండ్ నెక్కే తీసుకున్నాను. రౌండ్ నెక్కే ఓపెన్ కాబట్టి 2 హాఫ్ నెక్స్ అనేది నాకు ఇక్కడ వచ్చాయన్నమాట. రెండిటికి కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొని వేస్ట్ క్లాత్ కటింగ్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ కటింగ్ చేసుకున్నాక ఒకవైపు అంటే ఎడ్జెస్ మనం ఎటువైపు అయితే లీవ్స్ డిజైన్ చేసుకున్నామో అటు సైడ్ నేను పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే రెండో దానికి కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. కాంట్రాస్ట్ కలర్ కాబట్టి కలర్ చూసింగ్లో ఉంటుంది. డిజైన్ కూడా లుకింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాగే రెండిటికి కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకొని ఇలా పిన్స్ తోటి అటాచ్ చేసుకొని మిడిల్ ఏదైతే ఉంటుందో కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ డిజైన్స్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ పార్ట్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకొని మనం నెక్ వైపుకు ఒకవైపు మాత్రమే పైపింగ్ అనేది వేసాము. ఓపెనింగ్ వైపుకు వేయలేదు. ఓపెనింగ్ వైపుకు ఇప్పుడు వేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకున్నాక ఓపెన్ ఉన్న వైపు కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ వేసుకున్నాక ఏంటంటే లుక్ అనేది ఇలా వస్తుంది. ఆల్రెడీ నేను ఒకదానికి వేసాను. అలాగే నేను పైపింగ్ వేసుకొని థ్రెడ్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. పైపింగ్ కంప్లీట్ అయిపోయాక బ్యాక్ ఓపెన్ కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా నేను వేసేసాను. ఇలా కంప్లీట్ చేసుకున్నాక టోటల్ లుక్ అయితే ఇది. ఫినిషింగ్ కోసం నేను వీపుకి కూడా ఆపోజిట్ కలర్ శారీలో ఉన్న కలరే తీసుకొని పైపింగ్ అయితే వేసుకుంటున్నాను వీపుకి కూడా. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది లుక్ కూడా చాలా బాగుంటుంది. డిజైన్ కుట్టుకోవడం అయిపోయాక షోల్డర్స్ అలాగే మనము ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసి పెట్టాను. అటాచ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ అటాచ్ చేసేసుకొని నేను ఆల్రెడీ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా చూసేయండి.
ఫినిషింగ్ కూడా నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్కి మొత్తం కూడా బ్లౌజ్ ఆల్రెడీ రెడీ అయింది. ఫినిషింగ్ స్టిచ్చింగ్స్ అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఎక్కడ కూడా మనకు ఓపెనింగ్ వైపు ఎక్కడ కూడా క్లాస్ ఏం కూడా కనపడవు. నేను కుట్టే బ్లౌజులు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే థ్రెడ్స్ కూడా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. బ్యాక్ నెక్కి టోటల్ లుక్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ హ్యాండ్సే పఫ్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు మనం డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. నేను 2 కలర్స్ తీసుకున్నాను కదా, ఎల్లో కలర్ అలాగే పర్పుల్ కలరు. అలాగే నెక్కి నేను పర్పుల్ కలర్ వేశాను కాబట్టి ఇలా ఒకటి 1 బై 1 ఆపోజిట్ వేలో ఇలా ఓపెన్ చేసి గోల్డ్ బాల్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా ఓపెన్ అయ్యి అది అలాగే ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసింది కనపడకుండా స్టోన్స్ కానీ లేకపోతే ఇలా గోల్డ్ బాల్స్ కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా హైలైట్ అనేది అవుతుంది అనమాట. మొత్తం కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. పర్పుల్ కలర్ అనేది బయటకు వచ్చేసేయాలి లీవ్స్. అలాగే గోల్డ్ కలర్ అనేది ఎల్లో కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ వైపు ఉండాలన్నమాట. ఇలా లీవ్స్ ఒకటి అటు ఒకటి ఇటు కుట్టుకుంటే లుక్ అనేది ఇలా వస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇది. నేను ఇంకా బ్లౌజ్ పీస్ నుంచి హిప్ బెల్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.